blue belt, red belt. ఇటుకు వచ్చాను పైకి వచ్చాను మేము అనుకుంటే సూర్యులు ఇచ్చారు, వాళ్ళు ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. వస్తా ఈయన వేరే వాళ్ళని వీడియో దిమ్మని చెప్పి ఫోన్ లోపల వచ్చి పాలన లేదు, చైర్మన్ ఉండవు, ఈఓగా ఉండవు, గవర్నమెంట్ వెల్ ప్లాన్ ఎలాంటి వీడియో తీసేది వెల్ ప్లాన్. ఆ చోట మన వీడియో ఫీజిబిలిటీ కాదు. కొంచెం ప్లస్ ఆ వీడియో తీసుకుని కూడా టీటీడీలో No. హ్యూమానిటీ గ్రౌండ్స్ అంటే నిజమైన భక్తులు మనం ఇబ్బంది పెట్టాము. కంప్లైంట్ సువాలో కేసు ఈ దేవస్థానం వేరే చోట్ల ఈ సార్ మీరు రెడీ ఉండండి సీట్లో గోవిందుడు వెంకటేశ్వర స్వామి క్షేత్రం వరాహ క్షేత్రం అంటారు ఈ క్షేత్రాన్ని. ఈ వరాహ క్షేత్రాన్ని విహార క్షేత్రంగా అనుకుని ఇక్కడ కొందరు వైసీపీ నాయకులు ఉద్దేశపూర్వకంగా టీటీడీ ప్రతిష్టతను దిగజార్చే విధంగా, భగవంతుడు ప్రతిష్టను దిగజార్చే విధంగా ఇక్కడ ఏదో అన్యాయం జరిగిపోతుంది. మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ కొండబండ అన్యాయం జరిగిపోతుందని చెప్పి మొన్న గోశాల నుంచి నిన్న గోవిందుడి వరకు వారు అంశాన్ని నెమ్మదిగా తీసుకొని ముందుకు వస్తున్నారు. గోశాలలో గోవులు చనిపోయని చెప్పి ఒక అసత్య ప్రచారం తీసుకురావడం జరిగింది. మొన్న నమాజ్ చేస్తున్న వ్యక్తిని ప్రోత్సహించి దగ్గరుండి వారే వీడియో తీసి వారే మీడియాకి రిలీజ్ చేయడం జరిగింది. నిన్న అచ్చయ్ అనే వ్యక్తి క్యూ లైన్లో వచ్చి టీటీడీ అధికారుల్ని, టీటీడీ ఈఓని, జేఈఓని, చైర్మన్ మీద వ్యతిరేకంగా నినాదాలు ఇస్తూ మిగతా భక్తులను కూడా రెచ్చగొట్టే విధంగా వారు దాన్ని ప్రోత్సహించి ఉద్దేశపూర్వకంగా తిరుమలలో అన్యాయం జరిగిపోతుంది భక్తులకు అని చెప్పి ఒక దురుద్దేశంతో టీటీడీ ప్రతిష్టతను దిగజార్చే విధంగా వారు వివరించారు. వీరన్నిటి మీద నేను నిన్నే డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆంధ్రప్రదేశ్ గారికి లెటర్ రాస్తూ దీని వెనకాల వైసీపీ నాయకులు కుట్ర కోణంలో టీటీడీ ప్రతిష్టతను దిగజార్చే విధంగా వారు పనిచేస్తున్నారు కాబట్టి దీని మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పి నేను డీజీపీ గారికి ఉత్తరం రాయడం జరిగింది. ఈరోజు తిరుమల 2 టౌన్ పోలీస్ స్టేషన్లో నేను, మా బోర్డు మెంబర్ నరేష్ గారు వచ్చి వ్యక్తిగతంగా నిన్న జరిగినటువంటి సంఘటన మీద అచ్చయ్య మీద, ఎందుకంటే బైండ్ ఓవర్ చేసుకుని పంపించేసారు, బైండ్ ఓవర్తో సరిపోదు, వారి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి కఠినంగా శిక్షించాలి చట్ట పరిధిలో అని చెప్పి వారి మీద నేను కంప్లైంట్ నేను మా నరేష్ గారు ఇవ్వడం జరిగింది. నేను వైసీపీ నాయకులను ఒకటే హెచ్చరిస్తున్నా, మీరు ఈ తిరుమల క్షేత్రంలో ఇలాంటి చర్యలు కానీ చేపడితే మీరు కొండ దిగే లోపల ఖచ్చితంగా మిమ్మల్ని అరెస్ట్ చేసే దిశగా టీటీడీ కఠినంగా వివరించబోతోంది. ఆ విధంగా ఏదైనా చట్ట సవరణ కావాలంటే దాని మీద మేము టీటీడీ చైర్మన్ గారికి, ఈవో గారితో మాట్లాడి ప్రభుత్వ పెద్దలు కూడా దృష్టి కూడా మేము తీసుకుపోతున్నాం. ముఖ్యంగా కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ నాకు 2000 మంది నిఘా నేత్రాలు ఇక్కడ ఉన్నాయని చెప్పాడు. ఆ నిఘా నేత్రాలు ఇట్లా టీటీడీని అడ్డం పెట్టుకుని స్వామివారి ప్రతిష్ట దిగజార్చే విధంగా వివరిస్తే వారందరి మీద శాఖ పైన చర్యలు ఉంటాయి. నిన్న జరిగిన సంఘటనలో కూడా టీటీడీ ఉద్యోగస్తులు కొందరికి భాగం ఉందని చెప్పి తెలవడం జరిగింది. వారి మీద చట్టరీత్యా సస్పెన్షన్ కాకుండా రిమూవ్ ఫ్రమ్ ద సర్వీస్ చేసే, ఎందుకంటే స్వామి దగ్గర పనిచేస్తూ, స్వామి దగ్గర ఉప్పు తింటూ, స్వామి దగ్గర జీతం తీసుకుంటూ స్వామివారికి నష్టం జరిగించే ప్రయత్నం ఎవరు చేసినా సరే వారి మీద కఠినమైన చర్యలు మేము తీసుకోవచ్చు.
బ్లూ బ్యాగ్ రెడ్ బ్యాగ్ ఇటు వచ్చాను. ఇక్కడికి వచ్చాను పైకి వచ్చాను ఎంత ఆప్షన్ మీరు అనుకుంటే చూడలేరు ఇచ్చారు, వాళ్ళు ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. వస్తా ఈయన వేరే వాళ్ళని వీడియో దిమ్మని చెప్పి ఫోన్ చేసి లోపల వచ్చి నాకు పాలన లేదు, చైర్మన్గా ఉండవు, ఈఓగా ఉండవు, గవర్నమెంట్ వెల్ ప్లాన్ ఎలాంటి వీడియో తీసేది వెల్ ప్లాన్. ఆ చోట మన వీడియో ఫిజికల్ కాదు. ప్లస్ ఆ వీడియో తీసుకుని కూడా టీవీలో